కవితను అరెస్ట్ చేయం అని మేము ఎప్పుడు చెప్పలేదు. రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్ట్ చేసినాం ఈడీ. ఇక రూల్స్ ప్రకారం అంటే అమిత్ షాను మోడీ ఇద్దరు ఎవరో ఒకరు చెప్తే అది రూల్ అవుతుంది. అది రూల్ అయితే తీసుకపోయి లోపలేస్తారు. మీకంటూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఆ సంస్థలు ఇవి. మీరు అట్లా చేస్తానులా ఎన్నికల ముందు తీసుకపోయి ఆ కవితను లోపలేసిన అంటేనే ఈ రాజకీయ దురుద్దేశం అర్థమవుతలేదా? రూల్స్ ప్రకారమే అరెస్ట్ చేసినామని ఈడీ అంటాను. నాకు మాకు జూరిస్ డిక్షన్ అంటూ ఏమీ ఉండదు. కవితకు అరుణ్ పిల్లై బినామీ అని వెల్లడి. బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా. ఇగో ఏం చెప్తారంటే వెలుగు పేపర్ మాత్రమే పిలుస్తారా ప్రతిరోజు. ఇట్రారా వివేకునో లేకపోతే వివేక్ అన్ననో లేకపోతే వివేక్ కొడుకునో ముగ్గురిని పిలిచి కవిత మీద ఏం రాయాలి చెప్పుర్రా మీరే అని అడుగుతారు అన్నట్టు. వీళ్ళే అడుగుతారు మళ్ళీ వాళ్ళు. ఇట్లా రాయాలి గిట్లా రాస్తేనే తెలంగాణలో కవిత నిజంగానే దోషి అని తేలుతుంది, ఆమె నేరం చేసింది అని తేలుతుంది. 100 కోట్లు కాదు 1000 కోట్లు తిన్నారని నమ్ముతారు ప్రజలు అని ఇలాంటి పిచ్చి రాతలన్నీ ఇలాంటి సైకో రాతలన్నీ రాసుకొచ్చే పని చేస్తారు అన్న. ఈడీ పక్కన ఒక్క వెలుగు పేపర్ పోయే కూర్చుంటుందా, లేకపోతే వెలుగు పేపర్ షోలో చెప్తానులా ఇక్కడి వార్తలు ఇవి, ఏ దుర్మార్గమైన వార్తలు ఇవి. నేను దీని గురించి కూడా మాట్లాడింది కేసీఆర్. కాబట్టి రూల్స్ ప్రకారం ఎట్టి పరిస్థితిలో ఆమెను అరెస్ట్ చేయలేదు. 6 తర్వాత ఒక లేడీని ఎట్టి పరిస్థితిలో అరెస్ట్ చేయొద్దు. 6 తర్వాత ఎవరి ఇల్లు కూడా సోదా చేయొద్దు. ఆమె ఇంట్లోకి చొరబడి సోదాలు చేసిండ్రు, ఆమె అరెస్ట్ చేసిండు. ఇక్కడ చూస్తే మరో 2 వారాలు కవిత కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు తిరిగి మే 7న హాజరుపరచాలని ఆదేశం. ఇక్కడ కేజ్రీవాల్ ని కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కావచ్చు, కేజ్రీవాల్ పార్టీని కావచ్చు నామరూపాలు లేకుండా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ మరో థ్రెట్ మనం ఏర్పరచుకోకూడదని ఆదిలోనే దీన్ని అంతం చేయాలని కేజ్రీవాల్ మీద కూడా కక్ష కట్టి ఆయనను కూడా రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను.